జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. తెల్లారితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ ఉంది అమ్మాయిది. నేను మ్యారేజ్ చూసుకొని వస్తా. నేను రేణుకెళ్ళ మొక్కిన మమ్మీ నేను ఫస్ట్ క్లాస్ వస్తా అని, నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడి నుంచి రా, నేను ఇక్కడి నుంచి వస్తా, అక్కడ కోడి కోసుకొని వంట చేసుకొని తిందాం, నువ్వు నాటుకోడి ఇట్లా ఊర్ల నుంచి తీసుకొని రా, నేను ఇక్కడ వస్తాను. నన్ను చింతలకుంట బస్ అక్కడ బస్సు ఎక్కించిండు, జ్యూస్ కవర్లో పోసిండు. నాకు జ్యూసులు ఇలాంటివి అలవాట్లు ఏమంటే నువ్వు ఇంకా వెనకడ కాలమా మస్తు తాగుతారు అని బండకాలు నేను తాగమంటే రోడ్ల మీద తాగానని నేను అంటే కవర్లో పోసుకొచ్చి బస్సులో ఇచ్చిండు మేడం. అదే లాస్ట్గా ఇచ్చి నేను శనివారం పోయినాను. నాకు శనివారం ఇంటికి పోతే అచ్చిపాటు ఉండదని మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో వండుకొని ఇంటికి పోయినా. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో వండుకుంటే కళ్ళు వచ్చి మమ్మీ నీకు అన్నం పెట్టిపోతారా అని నన్ను బండి మీద తీసుకొచ్చిండు. అట్లా కళ అనిపించింది. ఇంటి ముందర చూస్తే మంట పెట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఏంటిది ఇట్లా నాకు ఇదని మా అక్కలు ఊక్సలటం వచ్చింది. ఎందుకు లక్ష్మమ్మ నాకు ఇట్లా కళలు వస్తుంది ఇట్లా నేనన్నా అంటే ఎందుకు వస్తుందమ్మా అట్లా రాకూడదు తప్పు అని అన్నది. టీ పెడదామని టీ తీసుకొచ్చిన పాలు బోర్లో పడ్డాయి. ఆయనకి ఇక్కడ చేస్తున్నాడు ఇక ఓహో పాలు బోర్లో పడ్డ తర్వాత వేరే వాళ్ళు 8 గంటలకే ఒక అమ్మాయిని మా ఇంట్లో అమ్మాయింది మీ బాబుకి ఇద్దామని వచ్చినామన్నారు. అంటే నేను అట్లా 21 సంవత్సరమే నేను చేయను, ఇప్పుడు మా దాంట్లో ఎవరు కూడా చేసుకోలేదు, 25, 27కి అయితే చేస్తానన్నా. అప్పుడు పోసుకున్నాడు మేడం, గ్యాస్ను పోసుకొని మంటలు మండుతున్నాడు. ఇట్లా ఒకటి ఫోటో దిగిండు స్టైల్ ఇట్లా పెట్టి, ఆ ఫోటో ఇట్లా కండలకు ఎగిరినట్టు కనిపిస్తుంది. అసలు నాకు ఏవి ఆరోగ్యంగా ఏ బీమారు ఉండదు. నాకేమన్నా బీపా లేకపోతే కండ్లు ఇట్లా ఎందుకు వస్తున్నాయి, శ్రీకాంత్ ఫోటో ఎందుకు ఎగురుతుంది అని. సరే మీరైతే వెళ్ళిపోండి అని నేను చెప్పిన. వాళ్ళకు టీ పెడదామంటే పాల్గొనబడి ఫోటో కార్డు ఇట్లా పట్టుకుంటే చెయ్యి అదిరినట్టు అనిపిస్తుంది. ఇది ఏంటిదని చెప్పేసి మళ్ళీ మా ఊక్సలట లోపల పిలిచి చిన్నమ్మ నాకు ఎందుకు ఈ ఫోటో పట్టుకున్న భయం అవుతుంది, ఎగిరినట్టు అనిపిస్తుంది, ఎందుకు అంటే ఎందుకు కావచ్చు బిడ్డ ఎందుకు కావచ్చు అని చెప్పి ఆమె వెళ్ళిపోయేటామె ఇంక అట్లే కూర్చున్న తర్వాత రేణుకెళ్ళమ్మ అక్కడికి రమ్మన్నాడు శ్రీకాంత్. నేను తొందర పోతా, కొంచెం ఈ బండలన్న గడుగు నువ్వు, నేను స్నానం చేస్తా అంటే ఆమె బండలు గడుగుతుంది, నేను స్నానం చేస్తున్నా. ఫోన్ అస్సలు కలుస్తలేదు ఫోను. నేను ఏం తేవాలి నాన్న ఎట్లా అని చెప్దామంటే కలుస్తలేదు. రింగులు 4 ఏళ్ళకు 4 రింగులు ఉన్నాయి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో తీసిండట. ఎందుకు రా రింగులు తీస్తున్నావు అంటే నాకు పని ఉందన్నాడట. నువ్వు ఎక్కడికన్నా పోయేవని మా అన్నయ్య అన్నట. ఆయన ఎల్బీనగర్లో ఉంటాడు. చైన్ ఒకటి మెల్లన ఉండే తీసిండట. వచ్చి ఇక పెట్రోల్ పోసుకొని కాలుతూనే ఉండు. అయితే నాకు ఫోన్ ఎందుకు కలుస్తలేదని చెప్పి నేను కాయిన్ బాక్స్ కడుక్కన్న పోతా, నా ఫోన్ కలుస్తలేదు ఇంట్లోకి వెళ్ళని. నా ఫోన్ ప్రాబ్లమా బాబు ఫోన్ ప్రాబ్లమా అని కాయిన్ బాక్స్కి పోయినా. ఆ కోంట్రోల్ ఇంట్లో టీవీ వస్తుంది, ఖాళీ ఎగురుతున్నాడు కానీ నేను శ్రీకాంత్ అనుకోలేదు. అబ్బాయిలు ఎక్కుంటుంది గడ్డము జుట్టు మొత్తం అట్లా వేయించిండు. నేను మా బాబు అనుకోలేదు, ఎవరో కావచ్చులే అనుకొని మళ్ళీ ఇంటికి వచ్చి దెబ్బ స్నానం చేస్తుంటే మా చెల్లె ఫోన్ చేసి శ్రీకాంత్ అటే ఆడుకుంటుంటే బాంబు వేసిరట అన్నాడంటే. ఈ లక్ష్మీ బాంబులు ఇట్లా చిన్న పిల్లలు కాల్చుకుంటే వేసేటే కదా అని చెప్పారు. అయితే మేము 5 అక్క చెల్లెళ్ళం, 5 అన్నదమ్ములు, అంతా సిటీలో ఉంటారు. ముగ్గురికి బాగాలేదు, మా పెద్దన్నయ్యకి బాగాలేదు, ఇంకో తమ్మునికి బాగాలేదు, చెల్లెకి బాగాలేదు. ముగ్గురు షుగర్ పేషెంట్లు. 3 అంతస్తులలో 3 ఉన్నారు. 3వ ఆయన కొంచెం సీరియస్ ఉన్నాడు. అక్క నువ్వు రా శ్రీకాంత్ ఇట్లా కొంచెం బాంబు పడితే కాలిందంటే మా తమ్ముడు ఏమైనా సీరియస్ ఉందా, ఎవరైనా సీరియస్ ఉంటే చెప్పురా, నిజం చెప్పురని నేను అన్నా. ఏం లేదా కొంచెం సెట్ కాలింది అన్నది మా చెల్లి. అన్నగా నేను స్నానం చేస్తూనే ఉన్నా, శ్రీకాంత్ కాలిండి అని అన్నది. కాలిందంటే ఇంతవరకే కాలిండేమో, ఏదన్నా కాలితే గొడవ పెట్టుకుంటున్నారు, బాగా గొడవ అవుతుంది కొట్టుకుంటారు అన్నాడు. అని అంటే ఆయన ఎవరు తిరుగుకోడు, మీరు ఎవరో చనిపోతే నాకు అబద్ధం చెప్తున్నారు. అయినా నేను వస్తలే అని చెప్పి నేను దాదాపు స్నానం చేస్తున్నా. కాలిండని రాగానే అదే స్నానం అదే పచ్చి జుట్టుతోటే నేను పోయినా. మా దగ్గర డాక్టర్ ఉంటాడు, పిల్లలు చిన్నప్పటి సంతా డాక్టర్తోటే ఉండేవాళ్ళు. మా సార్ ఫోన్ చేసి మీ చెల్లెనికి ఒక బండి కారు పంపి, మా అత్తయ్య బాగాలేకుంటే ఈయన తీసుకువెళ్ళు, ఒకటి కారు పంపేట. మొత్తుకురు పోసారు కానీ నల్ల బ్యాడ్జీలు పెట్టారు. ఆ బ్యాడ్జీల గురించి చనిపోతే ఈ బ్యాడ్జీలు పెడతారా అని కూడా నాకు తెలియదు. అప్పుడు కాలిండు నల్ల బ్యాడ్జీలు పెట్టారు. ఏంటిదంటే హైదరాబాద్ పోదాం అని పోయారు. ఎల్బీ నగర్ వచ్చేంత వరకు మా శ్రీకాంత్ అంత కాలిండని నాకు తెలియదు మేడం. అక్కడికి వచ్చినాక ఇట్లా స్మెల్ వస్తుంది ఎల్బీ నగర్ రింగ్ రోడ్లో. అక్కడ ఆపిరు కారు, ఆపి ఈ హాస్పిటల్ పేరు అడుగుతారు వీళ్ళు. హాస్పిటల్ పేరు అడుగుతుంటే కొంచెం ముందు పోండి, నాకు వాంతికి వచ్చినట్టు అవుతుంది, ఈ స్మెల్ ఏదో చచ్చిపోయినట్టుంది ఇక్కడ, ఇంట్లో గలీజు వాసన వస్తుంది. నాకు మాంసం, ఇది మాంసం కాదనుకోలేదు. అడిగి పోయిన తర్వాత ఒక ముఖం చూసిన మమ్మీ అని ఏడ్చిండు. ఏంది నాన్న నేను ఎంత మంచిగా చదువుకున్నారా, ఈ కాలు మొక్కుతున్నానని నువ్వు ఎందుకు కాల్చుకున్నావు, ఒక దెబ్బ కొట్టేసి కాదు నిన్ను ఎవరి కోసం కాల్చుకున్నావంటే మమ్మీ నీకు దండం పెడతా కానీ నువ్వు అనుకు నేను తెలంగాణ కోసం నేను కాల్చుకున్నట్టే ఎవరు పెట్టలే తెలంగాణ, నువ్వు చచ్చిపోతే నేను ఉంటాను, తెలంగాణ ఎందుకు మనకెందుకు నానంటే నువ్వు ఆ మాట నాకు మమ్మీ నాకు మాత్రం కొన్ని మంచిది పోయి దూపోతుంది అన్నాడు. అంతవరకే ముఖం చూసినాక ఒక్క మాట మాట్లాడినా కానీ చనిపోయిన దాకా నేను ఆయన దగ్గరికి పోలేదు, నేను మాట్లాడలేదు. ఇక నా మైండ్ కూడా
తిరిగిపోయినట్టే. కానీ ఆయన ఎప్పుడు చూడు తెలంగాణ